ఎస్, ఒక్కసారి మనం రవిచంద్రారెడ్డితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి మీరు చూశారు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తే ముఖ్యమంత్రిని హతమార్చేందుకు కుట్ర జరిగింది అనేటటువంటి అంశం ఈరోజు సంచలనంగా మారుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ వెళితే ఎక్కడి వరకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు ఇస్మాయిల్ గారికి అలాగే కేఎస్ ప్రసాద్ గారికి సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. నిన్ననే ఒక ప్రెస్ మీట్ లో నేను ఈ విషయం చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం వచ్చింది సార్ ఈశ్వర్ గారు. రిమాండ్ రిపోర్ట్ ఈ రోజు మీ అందరి చేతికి వచ్చింది. కానీ చంద్రబాబుకి ఎప్పుడు వచ్చింది? రిమాండ్ రిపోర్ట్ కాపీ రాలేదు, కానీ ఆయనకి లీకులు వచ్చాయి. ఆ లీకులు ఇచ్చింది ఎవరో ఆయనకే తెలియాలి. ఖచ్చితంగా కూడా ఎవరో ఇచ్చిన లీకులతో పాటు వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో పక్కాగా దొరికిపోతున్నామన్న భయం ఏర్పడింది. అందుకే నిన్న మధ్యాహ్నం 2 గంటలకే ఏదైతే ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా బోండా ఉమాని ఇరికించే కుట్ర జరుగుతుంది, అలా చేస్తే ఒప్పుకునేది లేదు, మరి ముఖ్యంగా పోలీసుల్ని హెచ్చరిస్తూ ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ పోలీసులందరినీ కూడా జూన్ 4వ తేదీన మా ప్రభుత్వం వస్తుంది, మీ భరతం పడతాం అని చెప్పి ఏదైతే హెచ్చరించే కుట్ర చేస్తున్నాడో, ముఖ్యంగా విచారణ అధికారులను బెదిరిస్తాడు, కోర్టుని గటమాయిస్తాడు, ఆయనకు అనుకూలమైన పని కోసం ఎవరినైనా దబాయిస్తాడు, వాస్తవాలను ఎప్పుడు బుకాయిస్తాడు. ఖచ్చితంగా కూడా కొంచెం కూడా విచక్షణ లేకుండా ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ప్రమేయం పోలీసుల మీద ఉండదని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో పోలీసు అధికారులు ఏదైతే నివేదిక కోరారో దానికోసం దర్యాప్తు పక్కాగా జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని ఇంగితం కూడా లేకుండా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి అడ్డంగా దబాయించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రమేయం ఉన్నట్టు ఏదైతే కలర్ ఇస్తున్నాడో పక్కాగా తెలుసు. దొరికిపోయాం. ఖచ్చితంగా బోండా ఉమా ఎటు దొరుకుతాడు, బోండా ఉమాకి పులిసిపోతుంది. ఖచ్చితంగా మనం కూడా దొరికిపోతామా అంటే నేను చెప్పిన బోండా ఉమా వరకు ఉన్న లింకులేంటి? అది చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వరకు ఉన్న లింకులేంటి? సార్, లోకేశ్వర్కి కానీ బోండా ఉమాకి కానీ మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, దీని వెనక పెద్ద కుట్ర ఉండే అవకాశం ఉంది. అమరావతి ల్యాండ్ మాఫియా, రైతులు కాదు సార్, అండర్లైన్ రైతులు కాదు, ఎవరైతే ల్యాండ్ సిండికేట్ తో వేలాది ఎకరాలు కొల్లగొట్టారో ఆ మాఫియా హస్తం కూడా దీని వెనక ఉండే అవకాశం ఉందని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆక్రోశం అంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తిరిగి మనం అధికారంలోకి వచ్చేలా లేదు, ఈ సిండికేట్ అంతా కూడా నన్ను వదిలేలేదు, మరి మన అధికారంలో కట్టకపోతే భూముల రేట్లు పూర్తిగా పడిపోతాయి, తిరిగి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలనే భయం కూడా నెలకొని ఇక్కడి నుంచి యాత్ర ముఖ్యంగా వాళ్ళు ఏమనుకున్నాడంటే సార్, రాయలసీమ నెల్లూరు ఒంగోలు దాటాక జనం తగ్గుతారని వాళ్ళు ఆలోచించారు. జనం పోటెత్తడం, జన ప్రవాహం జన జాతరగా మారడం, జన గోదావరిని మరిపించేలాగా ఏదైతే గోదావరి జిల్లాలో కూడా ప్రవేశం జరుగుతోందో భయపడ్డారు. ఏదో ఒక రకంగా చేసిన ప్రయత్నం కనీసం పాక్షికంగా సక్సెస్ అయినా సెక్యూరిటీ పెరుగుద్ది, జనాలతో జగన్మోహన్ రెడ్డి గారు మమేకమన్నా కాకుండా ఉంటారు, కుదిరితే ప్రాణాలు తీద్దాం, కుదరకపోతే ఈ సెక్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆయన జనాలకు అందుబాటులో ఉండకూడదు, లేదా యాత్ర మిడిల్ డ్రాప్ కావాలి అనే కోరిక ఏదైతే ఉందో వాళ్ళలో, వాళ్ళు ఓడిపోతున్నారనే బెంబేలెత్తుతున్న ఈ ప్రయత్నం ఏదైతే చేశారో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఇంకొకటి, దర్యాప్తు మొత్తం నిష్పాక్షికంగా జరుగుతుందనే దానికి ఎటువంటి సందేహం లేకుండా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. అంతేగాని వాళ్ళు విచారణ చేస్తున్న పోలీస్ అధికారుల్ని దబాయిస్తున్నాడంటే తమాషా నగర్. ఆ రోజు అంగళ్ళలో చిత్తూరులో పోలీసుల్ని రక్తం వచ్చేట్టు కొట్టి రాళ్లతో కొట్టి తరమండి అన్న కొడుకులని పోలీసులను హెచ్చరించి పోలీసు వాహనాలను తగలబెట్టించిన నీచత్వం చంద్రబాబు నాయుడుకి. మరి అలాంటి నీచత్వానికి ప్రతీకగా నిలిచిన ఇతను మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న సార్, మీ చేతికి రాయి దొరికితే అందుకోండి, చేతికి దొరికితే అది అందుకోండి, ఏదైనా అందుకోండి, తిరిగి కొట్టండి, తరమండి అని ఎవరు ఆ గుంపులో నుంచి ఇప్పుడు సతీష్ గుంపులో నుంచి రాయి విసిరి చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి రేపు ఎవరైనా దొరికిపోతే ఆ గుంపులో ఎవరో చేశారని చెప్పుకోవడానికి చంద్రబాబు ముందుగానే రాళ్లతో కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోవచ్చా? లేదు, ముందుగా దొరికిపోతారని కాదు, రెచ్చగొట్టాడు, పని జరగల,
రెచ్చగొట్టిన తర్వాత కూడా పని జరగడం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మన వాళ్ళకి పురమాయించి పని జరిపించాలి. ఎందుకంటే యాత్ర గొప్ప సక్సెస్ తో పాటు ఇదే విధంగా కానీ కొన వరకు జరిగితే ఉనికి లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఏప్రిల్ 11న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మే 13న వచ్చే పోలింగ్ లో 13 సీట్లు కూడా రావేమో, గతంలో 23 వచ్చాయి, ఈసారి 13 కూడా రావని భయం పడుతుంది మొత్తం కూటమి కలిసి. ఇంకో పిచ్చోడు ఉన్నాడు సార్, జనసేన పార్టీ అధినాయకుడు. అతను ఆ పిచ్చోడు మాట్లాడతాడు, ఆ పూలదండలో ఏదో రాయి పెట్టుకుని అట్లా కొట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఏ బ్లేడో గీడో పెట్టి అతనే చీక్కొని ఉండొచ్చు. సిగ్గు లేదు అతనికి. ఇదేమన్నా సినిమా నటన అనుకున్నారా? డూప్ కర్రలతో కొట్టడం అనుకున్నారా? ఇంగితం లేదు. నీచత్వానికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు గారికి కట్టు బానిస. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కట్టు బానిస. సిగ్గు శరం లేకుండా వీళ్ళు మాట్లాడుతున్న మాటలతో పాటు ఇదంతా బయట వస్తే చాలా ఇబ్బంది. కాబట్టి దీన్ని మనం ముందే భుజాలు తడుతున్నా, ఇంకోటి అనుకున్నా మనకైతే సిగ్గు లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా కూడా నివేదిక రాకముందే నిన్ననే అటాక్ చేశారు సార్. నివేదిక రాకముందే. రైట్. కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యమైనది ఒక్క పాయింట్ ముఖ్యమైనది చెప్పండి. బోండా ఉమా అంటాడు అన్నా క్యాంటీన్ మూసేశారని ఆక్రోశంగా కొట్టాడంటాడు. ఎప్పుడు పోలీసులు ఇంకా ఎక్స్ప్రెస్ చేయకముందే, పోలీసులు ఫలాని వాడిని పట్టుకున్నాడని తెలిసినప్పుడే. అంటే ఎవరైతే కొట్టారో ఎందుకు కొట్టారో చెప్పింది బోండా ఉమాకు చెప్పినట్టుగా. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయిన ఆ వ్యక్తి అతనికి ఎందుకు కొట్టామో చెప్పినప్పుడు అలాని వాడు కొట్టానని చెప్తున్నాడు, ఈ కారణం చేత కొట్టాడంట, మీరు అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా కూడా నా బాధ్యతగా ఒక పౌరుడిగా, మరీ ముఖ్యంగా నేను పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఫలాని వాడు కొట్టాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతన్ని ఎంక్వైరీ అతనికే కాదు, బోండా ఉమాకు మాత్రమే కాదు సార్, బోండా ఉమాకు మాత్రమే కాదు, లోకేష్ కూడా తెలుసు. క్వార్టర్ మ్యాటర్ ఇస్తానన్న 350 ఇవ్వకపోతే మండదా అక్క అంటూ పెట్టారు. అంటే ఇతనికి తెలుసా? ఇతనితో మాట్లాడారా? వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇలాంటి మనం ఇలా జనంలోకి తీసుకెళ్లాలని అనుకున్నారా? ఒకవేళ అదే నిజమైతే 350 రూపాయలకి ముఖ్యమంత్రిని చంపడానికి రాయి విసిరితే, నేను అంటున్నాను సార్, 350 రూపాయలు క్వార్టర్ కోసం. ఒక్క నిమిషం అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యవహారం చాలా పెద్దది. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, నాట్ ఓన్లీ బోండా ఉమా, ఎంటైర్ ల్యాండ్ మాఫియా ఆఫ్ అమరావతి 1000 ఎకరాలు కొల్లగొట్టిన కబ్జాదారులు కుట్ర దీని కోణం. నేను ఒక విషయం చెప్తున్నా, లోకేష్ చెప్పినట్టుగా 350 రూపాయలు క్వార్టర్ మ్యాటర్ అట, 350 రూపాయలు ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల ఈ దాడి జరిగిందని పెట్టేశాడు ముందే. ఇతనికి ఎవరు చెప్పారు? సతీష్ ఇతనితో మాట్లాడా? వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఈ పోస్టు పెట్టారా? ఇదే నిజమైతే ఒకవేళ 350 రూపాయల కోసమే అతను దాడి చేస్తే, 350 రూపాయలు ఇవ్వలేదని, క్వార్టర్ ఇవ్వలేదని దాడి చేస్తే, మరి 88,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబును రైతులందరూ ఎన్ని లక్షల రాళ్లతో కొట్టాలి? కొట్టారా? కొట్టలేదు కదా. 350 అవును సార్, 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు మోసం చేస్తే ఎన్ని లక్షల మంది మహిళలు ఎన్ని రాళ్లు తీసుకుని లక్షలాది రాళ్లతో చంద్రబాబును కొట్టాలి? కొట్టలేదు. మహిళలు అయితే చీపుర్లు వాడతారు మామూలుగా.